ఇప్పుడు మనం కోల్హాపూర్లో ఉన్నాం. నిన్నంతా మేము కోల్హాపూర్లో ఉండి ఈరోజు కోల్హాపూర్ నుండి బయలుదేరుతున్నాం. నిన్న వెజ్ థాలీ గురించి చూపించాను కదండి మీకు నైవేద్యం దగ్గర. అక్కడ నిజంగా చాలా బాగుంది వెజ్ది. మీరు కనుక నాన్ వెజ్ తినాలంటే కోల్హాపూర్ వస్తే మటన్ థాలీ పక్కా ట్రై చేయండి. ఈరోజు మేము ఇక్కడ పరాక్లో తింటున్నాం. ఆల్రెడీ ఇది 3 years బ్యాక్ కూడా సేమ్ హోటల్లో మేము లంచ్ చేసాము, మటన్ థాలీ తిన్నాం. బట్ నిజంగా మీకు కనుక మటన్ థాలీ కావాలి అనుకుంటే గుల్మోహన్ అని చెప్పేసి మీరు టైప్ చేస్తే వస్తుంది. బట్ అక్కడ లంచ్ ఉండదు, ఓన్లీ డిన్నర్ ఉంటుంది. ఆ ప్లేస్ అయితే అసలు ఆసమ్ ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం తినాలి అంటే ఇక్కడికి రండి, ఇక్కడ కూడా బాగుంటుంది. లోపలికి వెళ్దాం రండి, చూపిస్తాను థాలీలో ఏమి ఇస్తాను. కమ్. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. అందరూ ఇంకా ఇక్కడ థాలీయే తింటారండి. వెజ్ థాలీ అండ్ మటన్ థాలీ, చికెన్ థాలీ ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత సిట్టింగ్ అరేంజ్ చేస్తారు. సో ఇది మటన్ థాలీ ఇలా ఇస్తారనమాట. కానీ ఒక్కొక్కరికి థాలీ తీసుకుంటే హెవీ అవుతుందని మేము షేరింగ్ చెప్పాము. సో ఇలా షేర్ చేసి ఇచ్చాడనమాట. కాస్ట్ వచ్చేసి 460 రూపీస్కి ఒక మటన్ థాలీ. మేము షేరింగ్ చెప్పడం వల్ల 100 ఎక్స్ట్రా, అంటే 560కి ఇద్దరు తినొచ్చు, హ్యాపీగా సరిపోతుంది. ఇది జొన్న రొట్టి. చలో మరి, బై బై.